నేను ఏమంటున్నాను సార్, ఒక్కటే అంటే వాళ్ళు మినిమం కాదు వాళ్ళు 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు చేస్తే సంవత్సరానికి మీరు 1,00,000 కోట్లు చేశారంటే మీరు 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు చేయబోతున్నారు. అంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసింది మీరు 5 సంవత్సరాలు అప్పులు చేస్తున్నారు. సార్ నేను ఒక మాట చెప్పాలా, బీజేపీ శాసనసభ్యులు గారు ఒక్క విషయంలో వారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మాకు చెప్పాలి సార్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా వారికి, ప్లీజ్ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి సార్. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే 2014 సంవత్సరం వరకు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే సార్. అప్పటి వరకు దేశం యొక్క అప్పు 45 లక్షల కోట్ల అప్పు సార్. 45 లక్షల కోట్లు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 45 లక్షల కోట్లు సార్. మోదీ వచ్చాక ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది సార్. ఈ భారతదేశం యొక్క అప్పు 140 లక్షల కోట్లు. దీనికి బీజేపీ శాసనసభ్యులు గారు జవాబు చెప్పగలుగుతారా? ఒక నిమిషం, ఈ క్విక్ ఆన్సర్ చేయండి. క్విక్ అంటే అప్పు వాళ్ళని విమర్శించేటప్పుడు మీ అప్పు సంగతి ఏందని అడుగుతున్నారు. మేము ఏ రోజు కూడా అప్పు చెయ్యడము తప్పు అని ఏ రోజు కూడా మాట్లాడలేదు. నేను నిండు శాసనసభలో మొదటిసారి నేను మొట్టమొదటిగా గెలిచినటువంటి శాసనసభ్యుని అయినప్పటికీ నేను ఆ రోజు చెప్పిన అప్పు చేసేటప్పుడు చేసేటటువంటి అప్పు ఏ రకమైనటువంటి అప్పు చేస్తున్నారో కేవలం మీ కమిషన్ల కొరకు, కమిషన్లు వచ్చేటటువంటి ప్రాజెక్టులు డిజైన్ చేసి అప్పులు చేయడం మాత్రమే తప్పు అని అన్నాం. బీఆర్ఎస్ అంటున్నారా, కాంగ్రెస్ అంటున్నారా? కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా చేసినటువంటి తప్పులవి. జగ్గారెడ్డి గారు ఒక మాట అన్నారు, 45 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 1,45 లక్షల అప్పు చేసింది అని చెప్పారు. 40 లక్షలు 145 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ఎన్నైతే రోడ్లు వేసిందో ఆ రోజు కేవలం 6% మాత్రం రోడ్లు మాత్రమే ఉండే. ఈరోజు లక్షల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దేశమంతా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అని అంటే అది 2014 నుంచి 24 అప్పులు చేసి రోడ్లు వేసామంటున్నారు. రోడ్లు ఎంతమంది వాడతారు అనేది డిఫరెంట్ మ్యాటర్. భారతదేశం ఈ సందర్భం చెప్తా, భారతదేశంలో 8% మంది మాత్రమే ప్రైవేట్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు, మిగతా అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. 8% ఉన్న మధ్యతరగతి, మధ్యతరగతి లేకపోతే ఉన్నత తరగతి వాళ్ళ కోసం రోడ్లు వేస్తున్నారా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంక్రీజ్ చేయడానికి మొత్తం అదంతా వేరే. ప్లీజ్, అంటే వారు ఒక మాట అన్నారు, బీజేపీ శాసనసభ్యులు శంకర్ గారు ఒక మాట అన్నారు, అంటే ప్రధానమంత్రి గారు మోడీ గారు 140 లక్షల కోట్ల అప్పు చేస్తేనేమో ప్రజల కోసమా, మేము అప్పు చేస్తేనేమో కమిషన్ల కోసమా? అంటే మరి ఆ 140 లక్షల కోట్ల మరి ఆయన కమిషన్ కోసం చేయలేనట్టు, అదిగా చేసినట్టే కదా. ఆయన కూడా ఇక్కడ మేము కమిషన్ తీసుకుంటే ఆడ మోడీ గారు కూడా కమిషన్ తీసుకున్నట్టే కదా. తీసుకున్నారు అని నేను అనలేదు, మీరు కమిషన్ తీసుకున్నారు అని అనలేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన ఆ మాట గుర్తు చేసుకున్నాను. మాది ఎంత 7 లక్షలు అన్నారు, ఎంత సార్? మాది 55,000 కోట్లు. అది బట్టి చెప్తున్నారు, 55,000 కోట్ల 1,00,000 కోట్లు